వేసవి కాలం వచ్చేసింది. మనం ఎన్నో వేసవి సమస్యలను ఎదుర్కొంటాం. వేసవిలో వచ్చే ప్రమాదకర సమస్యలు తప్పక తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎండాకాలం మనం ఎదుర్కొనే సమస్యలు చాలా సాధారణమైనవే, కానీ వాటిని సరిగ్గా గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుంది. ఇప్పుడు ముఖ్యమైన సమస్యలను సింపుల్గా చూద్దాం. అందులో మొదటిది హీట్ స్ట్రోక్. అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరం తట్టుకోలేకపోవడం. లక్షణాలు: తలనొప్పి, తల తిరగడం. పరిష్కారం అంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. బయటకు వెళ్తే క్యాపు, గొడుగు వాడాలి. మధ్యాహ్నం 12-3 మధ్య బయటకు వెళ్ళడం తగ్గించాలి. విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది, తట్టుకోలేకపోతారు. ఇటువంటి సమయమే హీట్ స్ట్రోక్. ఇక రెండవది డీహైడ్రేషన్. శరీరంలో నీటి లోపం, నోరు ఎండిపోవడం, అలసట, తక్కువ మూత్రం. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు, కొబ్బరి నీళ్ళు, లెమన్ జ్యూస్ తప్పకుండా తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ వల్ల పడిపోతాము కూడా. కాబట్టి ఇక మూడవది చర్మ సమస్యలు. సూర్యకిరణాల వల్ల చర్మానికి నష్టము, సన్బర్న్ వల్ల గింజలు, ర్యాషెస్, టానింగ్. మరి ఏం చేయాలి? సన్ స్క్రీన్ లోషను, లైట్ కలర్ దుస్తులు ధరించాలి. తరచూ స్నానం చేయాలి. సన్ స్క్రీన్ లోషను బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఉపయోగించాలి, చర్మ సమస్యల నుండి కాపాడుకోవడానికి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు ఇలా చర్మంపై ఎర్రని దద్దులు ఏర్పడతాయి. మూడవది ఫుడ్ పాయిజనింగ్. వేసవిలో ఆహారం త్వరగా చెడిపోతుంది. కడుపు నొప్పి, వాంతులు, డయేరియా వస్తాయి. మరి పరిష్కారం అంటే ఫ్రెష్ ఫుడ్ మాత్రమే వాడాలి. బయట ఫుడ్ తగ్గించాలి. శుభ్రత పాటించాలి. ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల వాంతులు, విరేచనాలు వచ్చి మనము ఎన్నో ఎదుర్కొంటాం. ఇక చివరిది నిద్రలేమి సమస్య. వేడి వల్ల నిద్రకు అంతరాయము. గది చల్లగా ఉంచుకోవాలి. లైట్ బెడ్షీట్స్ వాడాలి. పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లు తాగాలి. గదిని చల్లటి వాతావరణం ఉంచుకునే విధంగా చూసుకోవాలి. చిన్న చిట్కాలు: రోజు నీళ్లు ఎక్కువ తాగండి. సూర్యరశ్మి నుండి రక్షణ తీసుకోండి. తేలికపాటి ఆహారం తీసుకోండి. ఎక్కువగా ఇంట్లోనే ఉండండి. మరి గది చల్లగా ఉండడానికి మనకు వీలైనంత దాంట్లో ఫ్యాన్ కానీ, చల్లటి డోర్లు తీసి కానీ పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.